విమానంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఓ యువతికి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. 28 ఏళ్ల ఓ భారతీయ యువకుడి వెకిలి చేష్టలకు ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అమెరికాలోని నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వాషింగ్టన్కు విమానంలో ఓ 16 ఏళ్ల యువతి ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. విజయ్ కుమార్ కృష్ణప్ప అనే భారతీయుడు కూడా అదే విమానంలో ఎక్కి ఆమె పక్క సీట్లోనే కూర్చున్నాడు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆమెపై విజయ్ కుమార్ చెయ్యి వేశాడు. ఊహించని ఈ పరిణామానికి ఆమె ఉలిక్కిపడింది. దీంతో వెంటనే లేచి అతడి చెయ్యి పక్కకు తోసేసి పడుకుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే విధంగా అతడు మోకాలి పైభాగాలపై చేతులు వేసి నిమురుతుండటంతో గట్టిగా అరిచింది. ఆమె కేకలకు విమానంలో పడుకున్న వాళ్లంతా ఉలిక్కిపడి లేచారు. వెంటనే అక్కడికి వచ్చిన విమాన సిబ్బంది అసలు విషయం తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరినీ సర్దుబాటు చేసి సీట్లు మార్పించారు. విమానం వాషింగ్టన్ చేరుకున్నాక ఆమె తన తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు ఫిర్యాదు ఇద్దామనుకునే లోపే విజయ్ కుమార్ వెళ్లిపోయాడు. విమానంలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని ఎలా వెళ్లనిస్తారంటూ తల్లిదండ్రులు ఎయిర్లైన్స్పై వాదనకు దిగారు. జూలై 23న జరిగిన ఈ సంఘటన విషయమై వాషింగ్టన్ పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. భారతీయ యువకుడు డాక్టర్ కోర్స్ చేయడానికి అమెరికాకు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.